హలో ఎవ్రీవాన్. ఎప్పుడు చేపల పులుసు చేపల ఫ్రై చేస్తుంటారు, కానీ ఎప్పుడైనా చేపలతో నేను చెప్పిన ఈ రెసిపీని చేశారా? చెక్కపోతే ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. అందుకోసమే వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కర్రీ కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు అయితే మర్చిపోకండి. మంచిగా కర్రీ గ్రేవీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత కొన్ని స్పైసెస్ అంటే లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి వేసేసి ఫస్ట్ ఒక పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఒక బాండీలో పావు కప్పు దాకా ఆయిల్ వేసేసి దాంట్లో కూడా కొన్ని స్పైసెస్ వేయాలి, ఎక్కువ కాదు కొన్ని. ఫస్ట్ సాజీరా వేసేసి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అంటే కొద్దిగా కాదు, ఎక్కువగానే వేసుకోవాలి. ఒక చిన్నవైతే ఒక 10, పెద్దవైతే ఒక 6 వరకు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేయాలి. ఎగ్ కర్రీ చేస్తాం కదా, అట్లా ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఖచ్చితంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చిగా ఉండదు, మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంక ఇందులోనే మనం ఫస్టే పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కొంచెం ఆనియన్స్ని సైడ్కి జరుపుకొని మధ్యలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఖచ్చితంగా ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అంటే పేస్ట్ నుంచి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది చూడండి, అప్పటిదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్, మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం దగ్గరికి వచ్చి అంటే గ్రేవీలాగా వచ్చేదాకా ఉంచిన తర్వాత ఇంకా ఫైనల్గా నిమ్మరసం వేయాలి. ఇక్కడ ఈ కర్రీ టేస్ట్కి సీక్రెట్ ఇదే అనమాట. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దవైతే 3, చిన్నవైతే 4 నిమ్మకాయలు తీసుకొని దాని నుంచి రసం తీసుకొని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంక ఇందులో మనం ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా చేప ముక్కలు, అవి వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది.
చేప ముక్కలు వేసిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ స్లోగా తిప్పాలి. చేప ముక్క విరగకుండా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మరసం వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా ఫస్ట్లో ఆ పేస్ట్ పట్టాం కదా ఎండు కొబ్బరి గసగసాలు, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. ఎక్కువ స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది, గ్రేవీ లాగా ఉంటుంది కర్రీ. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.